ఇప్పుడేంటి టీడీపీ జనసేన ఓట్లేశారు కాబట్టి గవర్నమెంట్ వేసే భారాన్ని కామన్ పీపుల్ భరించాలా? సెంట్రల్ గవర్నమెంట్ మోటార్ వెహికల్స్ మీద తగ్గించిన జీఎస్టీని ఇంప్లిమెంట్ చేస్తూ రోడ్ సేఫ్టీ సెస్ గా స్టేట్ గవర్నమెంట్ ఒక బిల్ ని పాస్ చేసింది. Taxation Amendment Bill 2026 be taken into consideration. Motion moved. ఈ బిల్ పాస్ చేయడం వల్ల ఓల్డ్ రేట్స్ కే వెహికల్స్ అమ్ముడుపోతాయి. 2017-18 లో డీజిల్ అండ్ పెట్రోల్ మీద ఏపీ గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్స్ ని తగ్గించింది అండ్ ఆ పాయింట్ నుంచి ఈ రోజు ఎక్సెస్ ట్యాక్స్ వేస్తున్నారు. అంటే 19-24 ఎట్లాంటి రూలింగ్ చేశారు అన్నది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పటికే ఏపీ పెట్రోల్ ప్రైసెస్ టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బెనిఫిట్ కూడా ప్రజలకు వెళ్ళకపోతే వేసిన రోడ్స్, తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని మర్చిపోయి నెగిటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఒక్క డెసిషన్ పొలిటికల్ గా అండ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఎట్లానో సెస్ వేయాలనుకుంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 2-5% కి తగ్గించో లేకపోతే ఈ సెస్ ఎవరైతే పే చేయాలనుకుంటున్నారో వాలంటీర్ గా పే చేసేలాగా, అది కాదంటే అట్లీస్ట్ కలెక్ట్ చేసిన సెస్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనేది ఒక పబ్లిక్ పోర్టల్లో పెట్టగలిగితే గవర్నమెంట్ అకౌంటబుల్ గా ఉన్నట్టుంటుంది అండ్ వాళ్ళ కట్టిన ట్యాక్స్ ఎక్కడికి వెళ్ళింది అన్నది పీపుల్ కి అర్థం అవుతుంది. ఈ బిల్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్సెస్ ట్యాక్స్ పే చేస్తారా లేకపోతే మీ వెహికల్ ని పోస్ట్ పోన్ చేసుకుంటారా?